హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ వ్లాగ్స్. ఈరోజు మనము సూర్కి వచ్చాము. యాక్చువల్లీ ఫ్రైడే సాటర్డే హాలిడేస్ కదా, వీకెండ్ కదా, చాలా రోజుల నుంచి ఎక్కడ బయటికి రాలేదు. పిల్లలకి ఎగ్జామ్స్ ఆ బిజీలో ఉన్నాము. సో అందుకనేసి కొంచెం ఫార్ అవే మస్కట్కి చాలా దూరంలో వచ్చాము. చూపిస్తాను కొన్ని ప్లేసెస్ ఎట్లుంటాయి ఏంటి. అసలు సిటీకి సూర్కి అంటే కొంచెం విలేజ్ కదా, మొత్తం ఎడారి అట్లనే ఉంటుంది. సో అవన్నీ చూద్దాము ఎట్లుంటాయి, నేను చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా. ఇదంతా కూడా సూర్కి వెళ్ళే దారి. ఇక్కడ అంత ఏమీ ట్రాఫిక్ అయితే నార్మల్ టైంలో కూడా ఎక్కువైతే ట్రాఫిక్ ఇట్లంతా ఉండదు. ఎప్పుడో ఒకసారి వీకెండ్స్లో వస్తూ వెళ్తూ ఉంటారు జనాలు, అంతేగాని ఇక్కడైతే చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఏమంత ఏమంటారు ట్రాఫిక్ అయితే లేదు. నార్మల్గా చాలా త్వరగానే వచ్చేసాము మస్కట్ నుంచి సూర్కి. ఒకే వీడియోలో ఫుల్ సూర్ చూపించాలంటే చాలా కష్టము, అందుకనేసి నేను పార్ట్స్గా అప్లోడ్ చేస్తాను. చలికాలం స్టార్ట్ అయ్యింది కానీ కొంచెమే క్లైమేట్ మారింది, కానీ ఎండ మాత్రం అట్లనే ఉంది. వెనుక బీచ్ చాలా బాగుంది, బీచ్ వ్యూ వచ్చేసి. స్లోగా దిగు, పడతావు. ఏదో వైట్ శాండ్ బీచ్ అంట, దగ్గరికి వెళ్ళి చూద్దాము. వైట్ శాండ్ బీచ్ ఫస్ట్ టైం వింటున్నాను. నార్మల్ బీచెసే నాకు తెలుసు, ఈ వైట్ శాండ్ బీచ్ ఏంటో చూద్దాం. అన్ని రాళ్ళు రప్పలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా దిగాలి. పడ్డామంటే అంతే సంగతి. చూడండి ఎంత రాళ్ళు ఇవన్నీ ఎట్లున్నాయో. బాగా ముళ్ళ కంచెలు కూడా ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ చూసి వెళ్ళు నాన్న, ముళ్ళు ఉన్నాయి. ఇప్పుడు స్లోగా దగ్గరికి వెళ్దాము. చాలా జారుతున్నాయి ఇక్కడ నడుస్తుంటే. ఇక్కడ విల్లాస్ కూడా ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు ఎలాంటి మాల్స్ కానీ షాప్స్ ఏమీ లేవు. వీళ్ళు ఎట్లుంటారో అయితే నాకు అర్థం అవ్వట్లేదు, కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది ప్లేస్. కొంచెం మరీ అంత ఎండ లేదు కానీ కొంచెం చల్లబడింది. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది ఈ క్లైమేట్కి. ఈరోజు కుదిరితే ఇక్కడే సూర్లో ఎక్కడైనా హోటల్లో ఉండేసి మళ్ళీ రిటర్న్ మస్కట్ అవుదాము అనేసి అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా లాంగ్ వచ్చేసాము, ఇంకా కొన్ని ప్లేసెస్ కూడా కవర్ చేయాలి. ఆ ప్లేసెస్ అన్నీ కూడా చూపించాలి నేను ఈరోజు. అందుకే సూర్ సైడ్ వచ్చాము. మస్కట్లో మ్యాక్సిమం అన్నీ కవర్ చేసేసాము. ఇప్పుడు కొంచెం ఇంటీరియర్లో చూపించాలని వచ్చాను. తప్పకుండా షేర్ మాత్రం చెయ్యండి, మర్చిపోకండి. చాలా రాళ్ళు జారుతున్నాయి, కొంచెం స్లోగా నడవాలి. అన్ని రాళ్ళే ఉన్నాయి, ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాము. అక్కడ లాస్ట్లో గుడారాలు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ టెంట్లా వేసుకొని ఉంటున్నారు. మీకు కనిపిస్తుందో లేదో జూమ్ చేసి ట్రై చేస్తాను. అక్కడ ఉన్నారు చూడండి. ఇక్కడ నైట్ అవుట్స్, ఇట్లా వీకెండ్స్ కదా, నైట్ అవుట్స్ చేయడానికి వస్తారు. ఇంకా కొంచెం మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ మాత్రం. వాటర్ చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మనం మస్కట్లో చాలా బీచెస్ చూసాం కదా, ఇట్లా ఇంత ఫ్రెష్ అయితే నేను చూడలేదు. ఇప్పుడు మాత్రం భలే ఫ్రెష్గా ఉన్నాయి ఈ వాటర్. చాలా బ్లూగా, చాలా ఏదో కొత్తగా అనిపిస్తున్నాయి. మరి వీటి గురించి నాకు తెలియదు అంతా, కానీ చాలా బ్లూయిష్గా చాలా బాగుంది కలర్ కూడా. ఎంత క్లీన్గా ఉన్నాయి చూడండి వాటర్. రాళ్ళు చూడండి చాలా షేప్స్గా ఉన్నాయి. వీటి మీద పెయింటింగ్ అట్లా వేస్తే చాలా బాగుంటుంది. మస్కట్లో ఉన్న వాళ్ళు ఒకసారి ఇక్కడికి ఖచ్చితంగా రండి, ఈ బీచ్ దగ్గరికి. ప్లేస్ మాత్రం నేను మీకు అక్కడ బోర్డు చూపిస్తాను నేను. సో రండి, చాలా ఎంజాయ్ చేస్తారు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా పెద్ద పెద్ద అలలు అయితే వస్తున్నాయి.
వాడి అల్షాబ్ అనేసి 1 కిలోమీటర్స్ దూరం ఉంది. ఇప్పుడు అక్కడ కూడా నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఈ బోర్డు బ్యాక్ సైడే మనం ఇంతసేపు చూసిన బీచ్ అయితే ఉంది. సో మీకు లొకేషన్ బాగా అర్థమయ్యే ఉంటుంది. మళ్ళీ మీరు కామెంట్స్లో అడుగుతుంటారు లొకేషన్ చెప్పట్లేదు ఏంటక్క అనేసి, అందుకనేసి చూపిస్తున్నాను. ఇంకా నేను ఈ రాళ్ళు అయితే తీసుకుంటున్నాను, మా పాప డ్రాయింగ్ వేసుకోవాలి అని అంటుంది, అందుకనేసి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.